అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఏంటంటే, మాకు అసలు శివద్వేషం లేదు, మీకే గురునింద చేసే అలవాటు ఉంది అని ఒక వీడియోతో ముందుకు వచ్చాడు. అసలు అతను ఏం మాట్లాడాడు అనేది మనం చూద్దాం. ఇద్దరు ఒకటే అన్నప్పుడు వైష్ణవ క్షేత్రాల్లో జరిగేటువంటి ఉత్సవాలన్నింటినీ మిగిలిన అన్ని క్షేత్రాల్లో పాటించగలుగుతారా? పాటించలేరు. ఎందుకు పాటించలేరు? ఇతను ఇంకొక బాధ మీరు బాగా గమనించండి. శివకేశవులు ఒకటి అనకూడదంట. ఒకటంటే తనకి బాధ అంట. అంటే వైష్ణవులకు వచ్చే బాధ అది. ఈ స్మార్త సాంప్రదాయంలో కొంతమంది ఏంటంటే, మ్యాక్సిమం స్మార్త సాంప్రదాయం, శంకర సాంప్రదాయం పాటించే వాళ్ళు ఏంటంటే శివకేశవులకి భేదం లేదు, ఉన్నది ఒకటే చైతన్య రూపం, మనం ఏ రూపంలో ఆరాధించుకున్నా చేరిది ఆ పరమాత్మనే అని చెప్తారు. దీనివల్ల మన దేశానికి చాలా ఉపయోగం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒకటే అని చెప్పకూడదు, హరి సర్వోత్తముడు అని చెప్పాలని వీళ్ళ డిమాండ్. ఇంకా చూద్దాం అట్లా నా విశ్లేషణ ఏంటనేది ఫస్ట్. ఇంకా వీళ్ళు మాట్లాడితే మనకు అర్థమవుతుంది. క్షేత్రాల్లో పాటించగలుగుతారా? పాటించలేరు. ఎందుకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే పేరు వచ్చిన, అదే విధంగా వెంకటపతి పాదం నుంచి పుట్టిన బ్రహ్మ కడిగిన పాదము అని చెప్తున్నప్పుడు, అలాంటి ఆ పాదం నుంచి పుట్టినటువంటి గంగను నెత్తి మీద పెట్టుకున్నా, అదే విధంగా రామనామ వైభవాన్ని పార్వతికి చెప్పిన, నిరంతర రామనామాన్ని పానం చేస్తాను అని చెప్పిన, భాగవతం అనే అమృతాన్ని పార్వతికి చెప్పిన, వరాహస్వామి వైభవాన్ని పార్వతికి చెప్పిన పరమశివుడు ఎప్పుడూ కూడా విష్ణువును తగ్గించి మాట్లాడలేదు. పరమశివుడే విష్ణువును తగ్గించి మాట్లాడదు. ఇక్కడ మనం అసలైన విషయం తెలుసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళకి పురాణాలు ప్రమాణం అంటారు, కానీ పురాణాల్లో అన్ని వీళ్ళు తీసుకోరు. మనం ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర నుంచి వద్దాం. విష్ణువు పాదాల దగ్గర పుట్టిన గంగా నెత్తి మీద పెట్టుకున్నాడేనా అని చెప్పి అంటారు. అసలు ఎప్పుడు అతను ధరించడం జరిగింది, ఎప్పుడు విష్ణు పాదాలు కడగటం జరిగింది, వీటికి కాలపంతం లేదు. ఫస్ట్ కావాలనే శివద్వేషంతో చెప్తున్నాడు. వీళ్ళకి తెలుసు, మరి పురాణ ప్రమాణాలు మాట్లాడతారు కదా, వీళ్ళకి తెలుసు. ఇంకా రెండోది వచ్చేసరికి పార్వతికి రామనామం చెప్పడం జరిగింది అని చెప్పి అన్నారు. ఇందులో ఏ తప్పు లేదు. కాకపోతే రామ అవతారానికి ముందే రామనామం గురించి చెప్పడం జరిగింది. రాముడికి ఆ పేరు పెట్టక ముందు పరశురాముడికి అదే పేరు ఉంది. ఇది వీళ్ళకి అవసరంలా. ఇంకొకటి బాగా గమనించండి. రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసాడు అంటే వీళ్ళు గౌరవలేరు. కానీ రామాయణంలో లేనిది రామనామం పార్వతీదేవికి చెప్పింది, ఇది శివపురాణంలో ఉంది. వీళ్ళకి కావాలి. శివపురాణంలో 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు షోడశోపచారాల పూజలు చేసిన విష్ణువు వీళ్ళకి అవసరం లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కృష్ణుడు శివలింగ పూజ చేయలేదు. ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు అనమాట. అలా గంగా అవతారణ అనే దాని గురించి వీళ్ళు రకరకాలుగా ఇప్పుడు శివుణ్ణి తగ్గించే విధంగానే చూస్తారు. దాని గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాలి జనాలు. ఇంకా విష్ణువు, మన పురాణాలు చూసుకుంటే శివుడిని మాట అన్నవలేదు. ఎప్పుడు శివుడు విష్ణువుని మాట అన్నవలేదు. ఇది పురాణాల్లో మీకు పద్మ పురాణం తీసుకోండి, లేదంటే మీకు కొన్ని ఏంటంటే శివ పురాణం కానివ్వండి, విష్ణు పురాణం కానివ్వండి, పూర్వ పురాణం కానివ్వండి, ఎక్కడైనా సరే అభేదం చూపించే తత్వాలే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి ఇది నచ్చదు. ఎంతసేపు శివుడు భక్తుడు అని నువ్వు నిరూపించాలని చూస్తావు. ఇంకా వేద ప్రమాణంగా మాట్లాడుతూ అంటారు. వేద ప్రమాణంగా అసలు నీకు ముద్ర అర్థం తెలుసా? దాని అర్థం నీకు తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడవు. ఈ విధంగా ఏమనాలి దీన్ని? వీళ్ళ గురువు గారు ఒక మాట అనేసి వెళ్ళిపోయారు పక్కకి. ఏ మాట అది? విషయం గురించి. కనీసం వాళ్ళు భాగవతంలో అయినా ఉంది, అదైనా చదువుకోవాలి కదా. అది చదువుకోలేదు. దానికే ఒక అతను ఇతనికి కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కి ఇతను ఏం రిప్లై ఇచ్చాడో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇతను మాట్లాడిన వ్యక్తికి, ఇప్పుడు వరకు మన వీడియోలో మాట్లాడిన వ్యక్తికి ఒక అతను పెట్టిన కామెంట్ చదువుతాను. శివపురాణం చదవండి. అలాగే భాగవతంలో కూడా ఆలాహల పక్ష సమయంలో దేవతలందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థించిన శ్లోకాల అర్థం ఏంటి, అందులో ఈశ్వరుణ్ణి సృష్టి స్థితి ప్రళయకారకుడిగా కీర్తించారు. మరి మీ గురువు గారు చెప్పింది ఏంటి? దానికి ఇతను ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏంటి తెలుసా? ఇతను కామెంట్స్ లో ఉంచొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇతను ఆ గురువు గారు చెప్పింది నిజం, పక్షపాతంలో కాకుండా నిజం తెలుసుకుని వింటే అర్థం అవుతుంది. అంటే అలా శివుడు తాగలేదని ఇతను అంటున్నారు. ఏమనాలి ఇతన్ని? ఇంకొకళ్ళు ఏదో పెట్టారు, నీకు నీ గురువుకి బుద్ధి లేదు, పక్కెళ్ళి ఆడుకో. అతనే పెట్టాడు. పరమశివుడే రామనామాన్ని నిరంతర జపం చేస్తుంటే పరమశివుడి ఇంకొకటి
మీకు రామనామం రామనామం అంటున్నారు కదా, రామనామం అనేది మనకి శివకేశవ ఐక్యతను చెప్తుంది. ఎలా అంటే రామనామం అసలు ఎలా ఉద్భవించింది? నారాయణలోంచి నమశివాయలోంచి అటు అక్షరం ఇటు అక్షరం తీస్తే రామ అయింది. ఇది శివకేశవుల అభేద తత్వం. ఈ నామాన్ని దశరథుడు పుత్రుడైన రాముడికి పెట్టాలని ఎప్పుడో నిర్ణయించబడింది. అంతకుముందు ఇదే నామాన్ని పరశురాముడు కూడా పెట్టడం జరిగింది. ఇంకా రమ్ అనే శబ్దం అనేది సంస్కృతార్థంలో యోగులు మునులు తనలో తాను రమిస్తూ జపించే నామం అది. అదే నామాన్ని విష్ణుమూర్తి అవతారమైన సత్యావతారమైన చాలా గొప్ప అవతారమైన రామ అవతారానికి పెట్టడం జరిగింది. అందుకే అదే నామాన్ని సతీదేవికి చెప్పడం జరిగింది. ఇక్కడ పార్వతీదేవికి చెప్తారు. మీకు శివపురాణంలో చూసుకుంటే సతీదేవికి చెప్పడం జరిగింది. శివపురాణంలో ఉండేది. అప్పుడు చెప్పినప్పుడు భవిష్యత్తులో జరిగే దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అది పెట్టింది ఎవరికి? విష్ణువుకి పేరు పెట్టారు కనుక విష్ణు సహస్రనామం చదివిన బదులు రామనామంలో ఉంటది అని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ పనిగట్టుకుని ఇది ఒక రామనామం అనేది ఒక రాముడికి మాత్రమే అంటే రాముడు అనేదే శివకేశవ అభేద తత్వం. అది కూడా అంటే వీళ్ళకి కావాల్సింది వేసుకుంటారో అవసరం లేని తీసేస్తారు. ఎవరికి ఉపయోగం వల్ల ఇది? ఎందుకంటే ఇది నేను ఇంతలా బాధపడతా మాట్లాడాల్సిన పని ఏంటంటే నేను కేవలం శివభక్తి మాత్రమే ఉంది నాకు, నేను అందుకే ఇంతలా మాట్లాడుతున్నానని చెప్పట్లా. కానీ ఆలోచించాలి జనాలు. పోనీ వీళ్ళ గురువు గారు మాట అన్నారంటే వీళ్ళు సైలెంట్ గానే ఉండాలి, లేదంటే దానికి సమాధానమైనా చెప్పాలి. ఇంత మూర్ఖంగా వాదించడం ఎంతవరకు కరెక్ట్? మనకి 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో మీకు దేవి భాగవతం ఇవన్నీ తీసుకుంటే, కొన్ని అమ్మవారికి సంబంధించిన పురాణాలు తీసుకుంటే అమ్మవారిని కీర్తించడం జరిగింది, విష్ణు పురాణాలు విష్ణువుని కీర్తించడం జరిగింది, శివ పురాణాలు శివుడిని కీర్తించడం జరిగింది, స్కంద పురాణాలు ఇవన్నీ తీసుకుంటే రాముడికి బ్రహ్మహత్య అనేది పక్కన పెట్టేస్తే రాముడు లింగం స్థాపించేది అనేది మీకు స్కంద పురాణంలో దొరుకుతుంది. మరి రామాయణం ఒకటే మాకు ప్రమాణం అన్నప్పుడు మీకు రామాయణంలో ఎక్కడ ఉందా శ్రీరామ రామ అనే నామం? రామాయణంలో పార్వతీదేవికి చెప్పిన నామం ఎక్కడ ఉంది? అది శివపురాణంలో ఉంది. మీకు ఎక్కడ ఏది నచ్చితే అదే ప్రమాణమా? అలా అయితే అవసరం లేదు కదా. చెప్తే పూర్తిగా చెప్పండి అయ్యా, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే అసలు మీరు పూర్తిగా కనపడకపోయినా మాకు వచ్చిన నష్టం ఏం లేదు. జై శ్రీరామ్.